గర్వం మొత్తం తీసేవాళ్ళు. తమ్ముడు తమ్ముడు వందనాలు. ఉన్నాను తమ్ముడు. ప్రార్థన చేస్తున్నట్టు ఏం ప్రార్థన చేస్తుంటాము? నాకు నాలో గర్వం పోవాలండి. అవును, నీకు గర్వం ఉందా? నా గర్వం వల్ల నా స్నేహితులు కూడా దూరం అయ్యారు. నా గర్వం పోవాలంటే ఏం చేయాలి? నీ గర్వం వల్ల నీ స్నేహితులు దూరం చేసుకుంటున్నావు. గర్వాన్ని దేవుడు తీసేయటం. అలాగైతే అలాగన్నా. నువ్వే దాన్ని వదిలేసుకోవాలి. నాకు గర్వంతో పాటు కోపం కూడా వస్తున్నాను. సహనం కావాలంటే ఏం చేయాలి? సహనం అనేది ఉచితంగా రాస్తుంది. శ్రమల ద్వారా సహనాన్ని నేర్చుకోవాలి. ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? ఆత్మీయంగా ఎదగాలంటే నీలో ఉన్న పనికిరాని తీగలు తీసివేసుకున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? సంతోషంగా ఉండాలంటే లోకస్తులు లాగా మనకు అది ఇది వచ్చితే సంతోషం ఉండాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం ద్వారా మన సంతోషం అనేది కలుగుతుంది. నా అవసరాలన్నీ తీర్చబడాలంటే ఏం చేయాలి? నీ అవసరాలు తీర్చబడాలంటే దేవుని నీతి జీవము యేసుక్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరాలు తీర్చబడుతుంది. బైబిల్లో ఉన్నాయి కదా, అట్లాగే దేవుడి యొక్క సహాయం ద్వారా నీ అవసరాలు తీర్చబడతాయి. దేవుడి ఇతన్ని ప్రేమించాలి, నేను ఇతన్ని ప్రేమించాలంటే ఏం చేయాలి? దేవుడి చిత్తము ఆలోచన కూడా ఇదే, దేవుడికి నచ్చే ప్రార్థన కూడా ఇదే. దాన్ని బట్టి నువ్వు ఆ ఆలోచనలోకి వస్తున్నావు. దేవుడు ఎవరితో నేను అనే మాట్లాడుతున్నాను. యథార్థ హృదయంగా ఎవరైతే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తారో దేవుడు వారి పక్షాలు ఉండి ఇదే విధంగా ఇప్పుడు నువ్వు యథార్థ హృదయంతో మాట్లాడాడు, దేవుడిని అడిగావు కాబట్టి నా ద్వారా నీతో ఏ విధంగా అయితే మాట్లాడాడు. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి కూడా యథార్థ హృదయంతో దేవుడిని అడిగితే వారితో కూడా ఈ విధంగా దేవుడు మాట్లాడతాడు. దేవుని కృప నీకు తోడే ఉంది.